హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటి అంటే వై టు మూవ్ అబ్రాడ్ కంట్రీస్కి ఎందుకు మూవ్ అవ్వాలనేది చెప్తాను. మెయిన్గా నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. అది మీకు పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా అనేది అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ మోటివేషన్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా మనం ఒక వర్క్ చేయాలి అంటే 10 మంది మన చుట్టూ ఉంటారు. మనకి మోటివేషన్ ఇవ్వకపోయినా మనం ఏమవుతాం అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం అదే చేయాలి అనిపిస్తుంది. సో వాళ్ళు ఒకవేళ పాజిటివ్ వైపు వెళ్తే మనం పాజిటివ్ వెళ్తాం, ఒకవేళ నెగిటివ్ వెళ్తే మనకు కూడా అదే దెబ్బతీస్తుంది కదా. సో అది మన సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే మనకేం నచ్చింది, మనం ఏం చేయాలనేది అది ఇంపార్టెంట్ అనమాట. సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకోవాలి మనమే. నేను ఏం చేయాలి, నేను ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయడం. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు. వాళ్ళు కూడా ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, సెటిల్ అవుతున్నారు. కానీ నేను గమనించింది చెప్తున్నాను. వాళ్ళతో పాటు ఒకవేళ నేను అక్కడే ఉండిపోయిన ఉంటే, వాళ్ళతో పాటే తిరిగి ఉంటే నేను అక్కడే ఉండిపోవచ్చు. మేబీ నేను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడే ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తున్నాను అనమాట. నేను ఏమనుకుంటున్నానో అది నా దారి రహదారి, నాది వేరే దారి, వాళ్ళ దారి వేరే దారి. సో అట్లా అంతే. మనం వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మనం ఇండివిజువాలిటీని మెయింటైన్ చేసుకోవడం, మనం ఎక్కడున్నా ధైర్యంగా ఉండగలగడం, మన హార్డ్ వర్క్ని, పేషెన్స్ని, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ మన పని మనం చేసుకోవడం. ఎందుకంటే మన ఇండియాలో ఎట్లా ఉంటుందంటే పేరెంట్స్ ఏది తెచ్చిపెడతారు, తినడం, తిరగడం. సో అది ఒక రొటీన్ లైఫ్ అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అనేది ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ. సో అదొక వాల్యూ తెలుస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ ఆఫ్ పేరెంట్స్. మనకి ఇండియా చెప్పిన కదా, ఇంటి దగ్గర ఉంటే నిజంగా చెప్పాలంటే నేను కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏది వండి పెడితే అది తినేది, మళ్ళీ అట్లే పండుకుంటుండే, మళ్ళీ నెక్స్ట్ డే అదే డ్యూటీకి వెళ్తుండే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేనే వండుకోవడం, నేనే డ్యూటీకి వెళ్ళడం, నా బట్టలు నేనే వాష్ చేసుకోవడం, కుకింగ్ నేనే చేసుకోవడం, అంటే ఆ పేరెంట్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది నాకు అబ్రాడ్ కంట్రీ వచ్చిన తర్వాత. ఇది ఒక పాయింట్, ఎమోషనల్ అని కాదు, బట్ ఉంటుంది ఎవరికైనా. సో ఇంతే. థర్డ్ పాయింట్ చెప్పాను కదా, ఇది ఫైనల్ పాయింట్. ఇదేంటి అంటే వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ గోల్స్ అండ్ అబౌట్ సక్సెస్, పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ మ్యాండేటరీ. ఇవి రెండు లేనిది మనం ఏది సాధించలేం. మనకి ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి హార్డ్ వర్క్, పేషెన్సీ ఉండాలి. కొంతమంది అనుకుంటారు లక్ ఉంటే అని. లక్ అనేది కూడా వన్ పాయింట్ ఆఫ్ ఫ్యాక్టరే ఇందులో కూడా, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ అది కొంతమంది మాత్రమే అది పాయింట్అవుట్ అవుతుంది. కొంతమంది ఓన్లీ హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటారు. నాలాగా హార్డ్ వర్క్ ఉంటేనే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ 3 పార్ట్స్ చేసిన ఈ వీడియోని, ఎందుకు అంటే లెంతీ అనిపించింది నాకు కొంచెం, అందుకని 3 పార్ట్స్ చేసిన. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్.